సోల్ టాయ్స్. వాట్ ఈస్ ద సోల్? కొన్నిసార్లు మైండ్ స్పిరిట్ ఒకటని, కానీ బాడీ మటుకు డిఫరెంట్. మరి సోల్ ఉండేది బాడీలోనే. అంటే నీ దేవుడైన యెహోవాని పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో అని ఉంటుంది. ఓకే, దీన్ని మనస్సు అని కూడా అనొచ్చు, మంచి మనస్సు అంటాం. ఒక్కొక్కసారి దీన్ని ఆత్మ కూడా అంటారు. మరి చూడండి, మనం దురాత్మ అంటాం, చెడాత్మ. అంటే దీన్ని ఒక్కొక్క సందర్భం ఒక్కొక్కలాగా వాడతారు. ఉదాహరణకి సోల్ టై అంటే ఇద్దరు ఎంత సన్నిహితులు అవుతారంటే వారు ఆత్మలో కూడా ఒకళ్ళుగా ఉంటారు. ఉదాహరణకి భార్యాభర్తలు, వారికి ఆత్మతో మనసుతో కూడా సంబంధం ఉంటుంది. ఓకే, శరీరం అంటే వేరుగా ఉండొచ్చు, ఆత్మ వేరుగా ఉండొచ్చు, మనసుతో సంబంధం ఉంటుంది అన్నమాట. సోల్ టాయ్స్. తల్లిదండ్రులు పిల్లలకి సోల్ టాయ్స్. దావీదుకి మరి యోనాతాన్కి కూడా చూసాం మనం సోల్ టాయ్. మంచి ఇద్దరు కలిసి ఉన్నటువంటి స్నేహితులు, సోల్ టాయ్స్. ఏమన్నా బాధ వచ్చినా వీళ్ళకి బాధేస్తుంది, ఇక నేనెందుకు జీవించడం అన్నంత బాధేస్తుంది. సాధారణంగా భార్యాభర్తల్లో ఉంటుంది అది, మరి పిల్లలు తల్లిదండ్రుల్లో ఉంటుంది, స్నేహితుల్లో ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఇన్-డెప్త్ రిలేషన్షిప్ విచ్ కెనాట్ బీ సీన్ బై ఐ. ఇది మనసుతో తెలుసుకుంటాం, కానీ మనము కంటితో మనము చూడలేము, దాన్ని ఒక్కొక్కసారి శరీరంతో అనుభవించలేము. దీన్ని సోల్ టాయ్స్ అంటారు అన్నమాట. వాట్ ఆర్ దీస్? ఏంటి ఈ సంబంధాలు ఏంటి? బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది? 1 పేతురు 2:21 నుంచి చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి అప్పగించుకునే బుద్ధి లేకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ సోల్ కనెక్షన్ విత్ గాడ్, దేవునికి మనకి కూడా సోల్ టై ఉంటుంది. గాడ్ అండ్ వీ, ఎందుకంటే ఆయన తండ్రి, మనము కుమారులం కుమార్తెలం. ఓకే, మనకి ఆయన కూడా సోల్ టై ఉంటుంది, సోల్ టాయ్స్. మరి ఇక్కడ తిట్టినోడిని మళ్ళా తీర్పు తీర్చి వాడి మీద యుద్ధం చేసే కంటే ఇక్కడ యేసు ప్రభు వారంట తండ్రికి అప్పగించుకున్నాడంట. దట్ ఈస్ ద సోల్ టై. ఇదిగో ఇలా చేస్తున్నారు ప్రభు, సమస్తానికి ఆధారభూతుడు నువ్వే, శక్తి కాదు, ఏది న్యాయమో నీకే తెలుసు. చూద్దాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఇప్పుడు యేసు ప్రభు వారు మన పాపాలను చూసి క్షమించడానికి సిలువ ఎక్కారు. ఇప్పుడు జనాలు దేవుడికి అప్పగించుకోవట్లేదు. వాళ్ళకి ఏమైనా బాధ ఉంటే, సౌలు దావీదు వెంట పడ్డాడు, కానీ అదే దావీదు తన రాజ్యం పోయి వెళ్తున్నప్పుడు ఏమనొద్దు అంటాడు. దేవుడు నన్ను తగిన కాలం ఇచ్చిస్తాడు, నేను ఇప్పుడు దేవునికి అప్పగించుకుంటున్నాను అంటే దైవ లక్షణము ఉంది ఇక్కడ దావీదికి. నేను సౌలులాగా ప్రవర్తించను. లెట్ us see 25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎప్పుడైతే మరి ఎవరైనా మన తప్పుల విషయమై భరించి దేవునికి అప్పగించుకుంటారో, మన నిర్ణయం సహించి, వారిని దేవుడు, ఫర్ వి వర్ షీప్ గోయింగ్ అస్ట్రే బట్ ఆర్ నౌ రిటర్న్ టు ద షెపర్డ్ అండ్ ద బిషప్ ఆఫ్ యువర్ సోల్స్. ఇప్పుడు జీసస్ ఈజ్ ద బిషప్. మనకే చేసుకోవడం సౌల్ టై ఉంది. హీ ఈజ్ ద బిషప్ అంటే ఆయన మన ఆత్మలకు అధికారి. తాను భరించి మన పాపాలు మోసి తన యొక్క ఆత్మ దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఆత్మలను ఆయనకి అప్పగించాడు. సో యూ నీడ్ టు బీ లైక్ ఎ జీసస్ టు బీ ద బిషప్ ఆఫ్ సోల్స్. ఆత్మ కనెక్షన్ ఉంటుంది, సోల్ టైస్. సేవకుడికి ఆ సంఘాలకు కూడా సోల్ టై ఉంటుందంట. 1 దశలోనికి రాసిన పత్రిక 2:1 నుంచి చదువుకుందాం. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరెరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక, మనుషుల్లో నేనే గ్రేట్ అనిపించుకోవడం కాదు, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మీరెరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. సరే, దేవుడినే సాక్ష్యం పెట్టి చెప్తున్నారు బోధకులు. మా ఆత్మల ద్వారా మేము పరిశీలించుకొని మీకు బోధిస్తున్నాం. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున
అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. మనుషుల ఘనతను కోరలే, అందరూ పొగడాలని, అందరూ నేనే గొప్పవాడిని అనుకోవట్లేదు. చూద్దాం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమయ్యుంటిమి. సాధువు లాంటి ఆత్మ ఉండాలా. మీరు మాకు బహుప్రియులయ్యుంటిరి గనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఎందుకు అపోస్తుల అభిషేకము, ఎందుకు ప్రవక్తల అభిషేకం ఉండట్లేదు? ఇక్కడ పౌలుకి ఆ సంఘం నచ్చింది. ఎందుకంటే పౌలు కూడా తను శుభ్రం చేసుకొని, మరి మనుషుల ఘనత కాకుండా, మనుషులు మెప్పు కాకుండా, దేవుని కోసమే అన్ని రంగాల్లో మరి తగ్గించుకొని సంఘానికి మరి సాదృశ్యముగా ఉండాలని, లోకానికి సాదృశ్యంగా ఉండాలని ఇక్కడ మరి పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి మాదిరికరంగా, లోకానికి మాదిరికరంగా ఉన్నాడు. అందుకని అంటాడు, మీరు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రమే కాక, అంటే నా వాక్యాన్ని మీకు బోధించడమే కాదు, నా మర్మాలను బోధించడమే కాదు, మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉండి. ఇంగ్లీష్ చూడండి. సో బీయింగ్ అఫెక్షనేట్లీ డిజైరియస్ ఆఫ్ యూ, వీఆర్ విల్లింగ్ టు హ్యావ్ ఇంపార్టెడ్ అన్ టు యూ నాట్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్, నాట్ ద అనాయింటింగ్, నాట్ ద పవర్, నాట్ ద ఇంపార్టేషన్, నాట్ ద గ్లోరీ, బట్ ఆల్సో అవర్ ఓన్ సోల్స్. సోల్ ఇంపార్టేషన్, వాట్ ఈస్ దాట్? అంటే పౌలుకు ఉండేటువంటి మనస్సు, అయ్యా నేను ఆ ప్రేమలో లోతుగా, ఎత్తుగా, వెడల్పుని నేను తెలుసుకోవాలా. దట్స్ వన్ మోర్ థింగ్. నా శరీరాన్ని నెలగొట్టుకోవాలా, వన్ మోర్ థింగ్. గురి ఎత్తుకే వెళ్ళాలా, వన్ మోర్ థింగ్. విశ్వాసాన్ని కాపాడుకోవాలా, నేను దేవుని మహిమకే నేను లోబడి ఉండాలా, మనుషులకు కాదు. ఆత్మను రక్షించాలా, ఆయన చిత్తానుసారంగా చేయాలి. ఇవన్నీ కూడా సోల్లో ఉండే గుణములు. మనస్సు, సోల్కు ఉండేటువంటి మనస్సు. అభిషేకమే కాదు, వాక్యమే కాదు, మర్మాలే కాదు, మృతులను లేపే సామర్థ్యమే కాదు, నా మనస్సును మీకు ఇద్దాం అనుకుంటున్నాను. యూ సీ దట్ నౌ, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ యూ కెన్ రిసీవ్. ద హార్ట్ ఆఫ్ సోల్, the heart of Paul is now being given to the Thessalonians church. అంటే పౌలు యొక్క హృదయాన్ని, ఆ హృదయ తలంపులను, అతనికి ఉండేటువంటి ఆశ, ఆ వాక్యం చదవాలని, ప్రార్థన చేయాలని, ఆత్మలు రక్షించాలని, అద్భుతాలు చేయాలని, సంఘ క్షేమము కొరకు, లోకమెప్పు కొరకు కాకుండా ఈ ఆత్మ గుణములను నీకు ఇద్దామనుకుంటున్నాడంట. సాధారణంగా తండ్రి గుణాలు పిల్లలకు వస్తాయి అంటాం. ఇదిగో అతనికి ఉండే మంచి అలవాట్లే వచ్చాయి. మరి ఇక్కడ కూడా మరి పౌలు ఏమంటున్నాడంటే, ఇదిగో ఏ ఆత్మనైతే నేను వర్ధిల్లింప చేసుకున్నానో, 20-30 సంవత్సరాలు కలిపి నేను దేవుని సన్నిధిలో ఎదిగాను, నేను ఒకప్పుడు పిల్లవాని వల్లే ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, ఆ పెద్ద గుణాన్ని మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఒకప్పుడు బలహీనుడిని, ఇప్పుడు బలవంతుడిని. ఒకప్పుడు నేను పరలోకానికి వెళ్ళాను. ఈ అనుభవ జ్ఞానము, దేవుడిని తెలుసుకోవాలా, నా హృదయంలో జ్ఞానాన్ని, నా మనస్సును, నా గురిని, నా ఆశను మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ది ఇంపార్టేషన్ of soul is more powerful than the impartation of anointing. Soul tie. So Paul is telling, take my soul, let's have a tie. The mind of Christ. చూసారు అంటారు, the soul of Christ. దేవుడు మనకి తన ఆత్మనిచ్చాడంట, తన గుణాలను ఇచ్చాడంట. The soul impartation. ఎప్పుడైతే సోల్ ఇంపార్టేషన్ జరుగుతుందో వరాలు, ఫలాలు, జ్ఞానము, మరి పౌలుకి దేవునితో ఉండే అనుబంధము వచ్చేస్తా. సో తెస్సలోని సంఘంతో అంటున్నాడు, ఒకప్పుడు నేను పౌలుగా ఎలా మారిపోయానో సౌలు నుంచి, ఆ అభిషేకాన్ని, ఆ అనుభవాన్ని, నేను దేవుణ్ణి ఎలా వెంబడించాను, ఎంత పట్టుదలతో ఉన్నానో, ఎలాగ ఆయన స్వరాన్ని విన్నాను, ఎలాగ నేను గర్వముగా ఉండకుండా తగ్గించుకున్నాను, మనుషులు మెప్పు కాకుండా నేను తగ్గించుకొని సేవకుడిని అయ్యి, ఎలాగ నా ఆత్మ ద్వారా ఆనందముగా నేను దేవునితో ఉన్నానో, అదే ఆనందాన్ని దేవుడు నా పట్ల ఎలా ఆనందిస్తున్నాడో అదే ఆనందము మీ పట్ల కూడా ఆనందించాలని, అభిషేకమే కాదు, వాక్యమే కాదు, మర్మాలే కాదు, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడమే కాదు, ఈ రాజ్య మార్గములో నా గుణములను, నా గుణాతిశయములను ఐ వాంట్ టు ఇంపార్ట్ మై సోల్. అంటే నాట్ ఓన్లీ అనాయింటింగ్, 3వ ఆకాశానికి ఎక్కిపోతావు, ఆయన యొక్క ప్రేమ యొక్క లోతు, ఎత్తు, వెడల్పుని తెలుసుకుంటావు, ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకుంటావు, మర్మాలు తెలుసుకుంటావు. సోల్ ఇంపార్టేషన్. సో ద డెవలప్డ్ సోల్, ఆయన 30 సంవత్సరాలు కష్టపడినటువంటి ఆ ఆత్మ గుణములు తెస్సలోనిక సంఘానికి ఇస్తున్నాడు. వాట్ సోల్ ఆర్ యూ రిసీవింగ్? చారిటబుల్ సోల్, ఎ లవింగ్ సోల్, ఎ ఫర్గివింగ్ సోల్, ఎ సోల్ ఆఫ్ పవర్ హూ బిలీవ్స్ ఎవ్రీథింగ్. ఆయన ఇవ్వాలా. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తావో, పౌలులాగా దేవుడు కూడా హీ వాంట్ టు గివ్ హిస్ సోల్.
Christ want to give his mind to please God in the soul. పౌలు మరి డెవలప్ చేసుకున్నటువంటి ఆ బుద్ధి నీకు వచ్చేస్తుంది. You are exactly like Paul when you get his soul. Not just the anointing. Somebody is going to the next level from today by this sermon. ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు సామాన్యంగా ఉండలేవు సహోదరుడా సహోదరి. You can never be the same. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా ఏ రీతిగా మా ప్రాణములు ఆత్మలు కనెక్ట్ అయి ఉంటామో మేము తెలుసుకున్నాం. ఒకవేళ చక్కగా ఉంటే, దేవునికి ఇష్టానుసారంగా ఉంటే, ఎలాగా తనకిష్టమైన భక్తుడి యొక్క ఆత్మ గుణములను, వరాలనే కాదు, శక్తినే కాదు, ఆత్మ గుణములను కూడా నువ్వు భక్తులకు ఇస్తావు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా బైబిల్లో ఉన్నటువంటి భక్తుల యొక్క ఆత్మల అభిషేకం వారి మీదకి వచ్చిన గాక. అనేకుల మీదకి ఏలియా గుణములు వచ్చును గాక, ఎలీషా గుణములు వచ్చును గాక, యేసయ్య గుణములు వచ్చును గాక, పౌలు గుణములు వచ్చును గాక. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.